ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ వెంకటేష్. మీకు ఏం నచ్చిందండి మూవీలో ఎక్కువ? కామెడీ చాలా బాగుంది యాక్చువల్లీ. ఎట్లా అంటే ఇది చూడండి మేడం, బోరింగ్ కాకుండా మంచిగా ఎంగేజింగ్ ఉందన్నమాట. మనకి అప్పుడే సినిమా అయిపోయినా అనే ఫీలింగ్ వచ్చింది. మూవీ అయిపోయినాక ఇంకొంచెం ఉంటే బాగుండు అనేటట్టు ఎంగేజ్ చేశారనమాట ఆడియన్స్. వెంకటేష్ గారే కాకుండా హీరోయిన్స్ అండ్ సైడ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ 100% ఇచ్చారు యాక్టింగ్. అంత పర్ఫెక్ట్గా ఉంది మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మ్యూజిక్ బాగుంది, కామెడీ బాగుంది, యాక్టర్స్ యాక్టింగ్ బాగుంది, చిన్నపిల్లల కామెడీ ఉంటుంది. చిన్నబాబు క్యారెక్టర్ ఎలా అనిపించింది? అసలు ఎక్సలెంట్. చాలా మంది ఇప్పుడు పిల్లలు యాక్చువల్లీ ఫోన్స్కి అలవాటు అయిపోయి అలాగే తయారవుతున్నారు. వాళ్ళకి కామెడీ అనిపించింది. అంటే ఈ సీన్ ఎందుకు ఇలా ఉంది అనే ఫీల్ ఎక్కడ రాలేదు. పర్ఫెక్ట్గా ఉంది మూవీ. 5కి 5. అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ మధ్య సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి? అది ఆ సీన్స్ ఉండడం వల్లనే కామెడీ అనేది ఇంకా ఎక్కువ వచ్చింది. అందరూ ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. సెంటిమెంట్ ఉంది కానీ ఎక్కువ లాగ్ చేయలేరు. 10 minutes or 15 minutes ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక 5 minutes, సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో ఒక 5 minutes ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండదు. బట్ డ్రాగ్ చేయలేరు. చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఎలా ఉందండి? అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా మంది నవ్వుతున్నారు కదా. చిన్నపిల్ల పిల్లడు ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కామెడీయే ఉంటుందండి. సెంటిమెంట్ హార్డ్లీ 10 minutes ఉంటుంది అంతే. అండ్ ఆ కామెడీ కూడా బోరింగ్గా లేదు. ఏంట్రా బాబు ఈ సీన్ అనేది అస్సలు లేదు. సో చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎక్కువ వెళ్ళి చూసే సినిమాలు కదా వెంకటేష్ గారి అంటే. సో నవ్వుకుంటారా? అంటే ఫస్ట్ చాలా చాలా నవ్వుకుంటారు. ఫ్యామిలీకి నచ్చుతుంది, యూత్కి కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఎందుకంటే వైఫ్ గర్ల్ ఫ్రెండ్ సీన్స్ ఉన్నాయి కదా. మెసేజ్ కూడా ఇచ్చారు వెంకటేష్ గారు. మెసేజ్ కూడా ఇచ్చారు. బాగా ఈ యూత్ కూడా బాగా అట్రాక్ట్ అవుతారు కామెడీకి. వైఫ్ గర్ల్ ఫ్రెండ్ ఫైటింగ్స్కి బాగా అట్రాక్ట్ అవుతారు. చాలా బాగుంది.